ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. నేను సర్వశక్తిగల దేవుడను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వశక్తివంతుడైన దేవుడు అనగా ఆయన యొక్క శక్తి మరియు ఆయన యొక్క గొప్పతనం, ఆయన సర్వ సమృద్ధి కలవాడగా, అలాగే ఆయన పోషించేవాడు, రక్షించువాడు, అలాగే అవసరమైన వాటిని అందించేవాడు కూడా అని ఆయన గూర్చి చెప్పబడుతుంది. ఆ సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన మనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చే విషయములలో, నీకు సర్వ సమృద్ధిని కలగజేసే విషయములో, అలాగే మనల్ని పోషించి రక్షించు విషయములో ఆయన సర్వశక్తిమంతుడు కదా. నిందారహితులను దేవుడు సర్వశక్తిమంతుడుగా ఉండి వారి జీవితాలలో అసాధ్యమైనవి సాధ్యం చేసి అద్భుతాలు చేసినవాడు. అలాగే నిస్సహాయకులకు దేవుడు సర్వశక్తిమంతుడుగా ఉండి వారి జీవితాల్లోని ఆవేదన ఆశీర్వాదముగా మార్చువాడు. ఇంకా నిజాయితీ పరులకు దేవుడు సర్వశక్తిమంతుడుగా ఉండి ఆయన నిజాయితీ పరులకు దేవుడు అత్యధిక అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అట్టి సర్వశక్తిమంతుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన యందు ఆనందించి ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ సర్వశక్తిని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందరినీ ఆయన ఆశీర్వదించువాడు. ఆయన సర్వశక్తిని దేవుని ఆశీర్వాదాలు పొందినట్లు మనము మన జీవితంలో అబ్రహాములాగాను, నోవాహులాగాను, ఇంకా అనేకులు నిందారహితులుగా ఉన్నవారిని ఆశీర్వదించినట్లుగా నిందారహితులుగాను, అలాగే దేవుని ఎదుట నిజాయితీపరులుగా ఉండునట్లయితే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. సర్వశక్తుడంతడు అయిన మీరు సమస్తమును మీరు సాధ్యం చేయగలరు. మీరు మీ యొక్క సర్వశక్తిని బట్టి
మా జీవితాల్లో కార్యాలు చేయనట్లుగా విశ్వాసము, నిందారహితమైన జీవితాన్ని అనగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మీ ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత మీ పిల్లలకి మీరు దయచేయాలని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని మీరు దీవించమని, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు దీవించమని, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని చేకూర్చమని, వివాహాలు కాని వారికి అవుటకును, వివాహాలై గర్భఫలము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలములు ఎవరికైతే మీరు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలన్నిటి విషయాల్లో మీరే మీ పిల్లల్ని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.